నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అద్భుత దర్శనం, శ్రీ సీతారామ కళ్యాణ వీక్షణం. భద్రాద్రి రామయ్యకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు. హనుమంత వాహనంపై తిరుమలేశ్వరి తిరువీధి విహారం. రంగనాయకుడి మండపంలో శ్రీరామచంద్రస్వామికి తిరుమంజనం. రామనామ స్మరణతో మార్మ్రోగిన శ్రీరామ తీర్థం. ప్రభుత్వ లాంఛనాలతో శ్రీరామనవమి ఉత్సవం. శ్రీ కోదండరామస్వామి సన్నిధిలో ఘనంగా ధ్వజారోహణం. ఒంటిమిట్టలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీరామనవమి వేడుకలు. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి పర్వదిన వేడుకలు. శోభాయమానంగా శ్రీ సీతారాముల కళ్యాణాలు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రారంభించిన 300 రూపాయల ఇంటర్నెట్ ఈ దర్శన టికెట్లకు శ్రీవారి భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఈ టికెట్ల వివరాలను ఎప్పటికప్పుడు భక్తులకు తెలియజేస్తూ సులభ దర్శనానికి మార్గాలను సుగమం చేస్తోంది టీటీడీ. ఈ క్రమంలో తేదీల వారీగా లభించే టికెట్ల వివరాలను తెలుసుకుందాం. మార్చి 30వ తేదీ సోమవారం 8,026 టికెట్లు. మార్చి 31వ తేదీ మంగళవారం 11,820 టికెట్లు. ఏప్రిల్ 1వ తేదీ బుధవారం 9,366 టికెట్లు. ఏప్రిల్ 2వ తేదీ గురువారం 7,526 టికెట్లు. ఏప్రిల్ 3వ తేదీ శుక్రవారం 6,124 టికెట్లు. ఏప్రిల్ 4వ తేదీ శనివారం కోటా లేదు. ఏప్రిల్ 5వ తేదీ ఆదివారం 7,556 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేస్తోంది. కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు శనివారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో భాగంగా శ్రీ కోదండరామస్వామి వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉప ముఖ్యమంత్రి శ్రీ కె కృష్ణమూర్తి దంపతులు పాల్గొని పట్టు వస్త్రాలను అందజేశారు. ఈ ఉత్సవాల్లో ఏప్రిల్ నెల 2వ తేదీ రాత్రి ఒంటిమిట్టలో శ్రీ సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ దేవాలయానికి ఈ యొక్క బ్రహ్మోత్సవాల టైంలో నాతోని ధ్వజారోహణం చేయించినందుకు నేను చాలా అదృష్టవంతునని చెప్పి నేను భావించుకుంటున్నాను. అదేవిధంగా కోదండరామస్వామి ఈ రాష్ట్రాన్ని సకల ఐశ్వర్యాలతో తొలగినట్లు చేసి మనకి మంచి రాజధానిని ఇచ్చి మంచి రాష్ట్రాన్ని పెంపొందించేస్తాడని చెప్పి కోదండరామస్వామికి మనసారా మొక్కున్నాను. ఆ కోదండరామస్వామి ఏ విధంగా ఈరోజు బ్రహ్మోత్సవాలు ఎంతో సంతోషంగా జరిగినాయో అదేవిధంగా ఈ రాష్ట్రానికి మంచి వర్షాలు కానీ మరి రైతులు సుఖంగా ఉండేటట్లు కోదండరామస్వామి ఆశీర్వదిస్తారని చెప్పేసి ఈ రాష్ట్రాన్ని సుఖ సంతోషాలతో ప్రతి సంవత్సరం కూడా ఇట్లా పెంపొందిస్తారని చెప్పి ఈ యొక్క దేవాలయానికి బాగు చేయడానికి అభివృద్ధి చేయడానికి ఇప్పటికే ఎండోమెంట్స్ వాళ్ళు 10 సంవత్సరాల యొక్క ప్లాన్ వేశారు, 10 కోట్లతో ప్లాన్ వేశారు. మరి రేపు కళ్యాణోత్సవానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఆయన దాదాపు 25 కోట్లతో ఈ యొక్క అభివృద్ధిని చేయాలని, దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని
వారు కూడా సంకల్పిస్తున్నారు. ఈ సంకల్పం అంతా కూడా నెరవేరాలి. ఈ యొక్క రాష్ట్రము సకల ఐశ్వర్యంతో దుర్దోన్నతి చేయాలి. భద్రాద్రి రామయ్య సన్నిధి శ్రీరామనవమి శోభతో ప్రకాశించింది. శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామ కళ్యాణం వైభవంగా జరిగింది. తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు సీతారామచంద్రులకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానముల తరపున టీటీడీ శ్రీకార్య నిర్వహణాధికారి డాక్టర్ డి సాంబశివరావు దేవస్థానం సాంప్రదాయబద్ధంగా శ్రీరామనవమికి భద్రాచల క్షేత్రంలో వస్త్ర సమర్పణ చేస్తా ఉన్నాము. దాంట్లో ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఇక్కడ శ్రీరామస్వామి వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తరఫున వస్త్రాలు సమర్పిస్తా ఉన్నాము. ఇక్కడికి వచ్చేసిన భక్తులందరికీ కూడా శ్రీవారు మంచి కలుగు చేయాలని చెప్పేసి ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ, జై శ్రీరామ్. తిరుమల శ్రీవారి సన్నిధిలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారు దాసభక్త పరాయణుడైన శ్రీ హనుమంత వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు. అంతకుముందు శనివారం ఉదయం ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ స్వామివార్ల సైత శ్రీరామచంద్ర స్వామివార్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజన సేవను నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనాదులతో అభిషేకం ఆగమోక్తంగా జరిగింది. ఆపై తులసి మాలల్లో కొలువుదీరిన రామయ్య తండ్రికి పవిత్ర జలాలతో మంగళాభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు.
విజయనగరం జిల్లా రామతీర్థంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం తరపున శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ మాణిక్యాలరావు రాష్ట ప్రభుత్వం తరపున శ్రీరామచంద్రునికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ అశోక్ గజపతిరాజు, రాష్ట మంత్రులు కిమిడి మృణాలిని, శ్రీ గంటా శ్రీనివాసరావు, విశాఖపట్నం ఎంపీ శ్రీ కంభంపాటి హరిబాబు తదితర మహోత్సవంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి తరపున, ప్రభుత్వం తరపున రామతీర్థానికి విచ్చేయటం, స్వామివారి కళ్యాణాన్ని కనుల విందుగా చూసే భాగ్యాన్ని కలిగించిన మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ సందర్భంలో దేవదేవుడైన శ్రీరామచంద్రుడు ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, నూతన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా పయనించాలని, ఈ రాష్ట్రంలోని సమస్త జనులు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవదేవుని కోరుకుంటూ, తిరుపతి పుణ్యక్షేత్రం శ్రీరామనవమి ఉత్సవాలతో భక్తి పారవస్యంతో పులకించింది. పలు ఆలయాలు విశేషంగా తరలివచ్చిన భక్తులతో నిండిపోయాయి. ఆయా ఆలయాల్లో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ కోదండ రామాలయంలో స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాల నడుమ వేడుకగా జరిగిన ఈ ఉత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొని శ్రీరామచంద్రమూర్తికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అలాగే తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ పట్టాభిరాముని తిరుచి వాహన సేవను వైభవంగా నిర్వహించారు. సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రుడు శ్రీ ఆంజనేయ స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి బంగారు తిరుచుపై కొలువుదీర్చి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం స్వామివారు ఆలయ చతుర్మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ పుండరీకవల్లి అమ్మవారి పంగుని ఉత్తర ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నెల 28వ తేదీ నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం శ్రీ పుండరీకవల్లి అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో కొలువుదీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేద పారాయణం, కళాకారుల సంకీర్తనల నడుమ శ్రీ పుండరీకవల్లి అమ్మవారికి ఊంజల్ సేవను వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం రాష్ట అటవీ శాఖ మంత్రి శ్రీ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, విద్యాశాఖ మంత్రి శ్రీ గంటా శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు శ్రీ సీఎం రమేష్ దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న వీరికి తిరుమల జేఈఓ శ్రీ కెఎస్ శ్రీనివాసరాజు సాదరంగా స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో పండితులు వీరికి వేదాశీర్వచనం పలుకుగా స్వామివారి తీర్థప్రసాదాలను జేఈఓ శ్రీ కెఎస్ శ్రీనివాసరాజు, ఆలయ డిప్యూటీఓ శ్రీ చిన్నంగారి రమణ అందజేశారు.
భారత జాతికి ఆదర్శ పురుషునిగా ప్రపంచానికి ఆదర్శవంతమైన జీవన విధానాన్ని ఆచరించి చూపిన పరిపూర్ణ శ్రీమన్నారాయణుని అవతారం శ్రీరామచంద్రుడు. ఆ నారాయణుడు నరునిగా శ్రీరామచంద్రునిగా అవతరించిన చైత్ర శుద్ర నవమిని శ్రీరామనవమిగా జరుపుకుంటాం. అటువంటి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు వేడుకగా జరుపుకున్నారు. వేలాది రామాలయాల్లో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. చిత్తూరు నగరంలోని వివిధ శ్రీరామచంద్రస్వామి, శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని రాములవారి గుడి వీధిలోని శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు పలు పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి చక్కగా అలంకరించారు. అలాగే పోలీస్ క్వార్టర్స్ లోని శ్రీ రామాలయంలో తులసి పూజలను నిర్వహించారు. ఇక్కడ నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, గిరింపేట, తేనెబండ, చెరువు ముందరి ఊరిలో వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయాల్లో సీతారాముల కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో పురాతన, చారిత్రక, ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకుని అలరారుతున్న శ్రీ ఖిల్లా రఘునాథ స్వామివారి ఆలయం సీతారాముల కళ్యాణోత్సవంతో ప్రకాశించింది. శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన సీతారాముల కళ్యాణాన్ని భక్తులు తన్మయత్వంతో వీక్షించారు. వివిధ ఆలయాల కమిటీల ఆధ్వర్యంలో అభిజిత్ ముహూర్తంలో స్వామి అమ్మవార్ల కళ్యాణం నిర్వహించారు. మహబూబ్ నగర్ జిల్లా వంగూరు మండలం సిర్సనగండ్లలోని శ్రీ సీతారామస్వామి ఆలయంలో కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుండే కాకుండా నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాల నుండి భక్తులు వేలాదిగా తరలివచ్చి సీతారాముల కళ్యాణాన్ని తిలకించారు. రాష్ట ప్రభుత్వం తరపున అచ్చంపేట ఎమ్మెల్యే దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అదేవిధంగా మహబూబ్ నగర్ పట్టణంలోని శ్రీ గజేంద్రనగర్ ఆంజనేయ స్వామివారి ఆలయం, టీచర్ కాలనీలోని రామాలయం, కొత్తగంజ్ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయం, శ్రీనివాస కాలనీలోని శివాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వేడుకగా జరిపారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు వయ్యాలి కావలిలోని శ్రీరామ మందిరంలో సీతారామ కళ్యాణోత్సవం నయన మనోహరంగా నిర్వహించారు. 49 సంవత్సరాలుగా ఈ ఆలయంలో శ్రీరామనవమి పర్వదినాన సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించడాన్ని ఆలయ అధికారులు ఆనవాయితీగా పాటిస్తున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సర్వాభరణ శోభితులైన సీతారాములను వేంచేపు చేశారు. విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య ధారణ కార్యక్రమాలను మనోహరంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా స్వామివారికి నిర్వహిస్తున్న వాహన సేవలను భక్తులు భక్తి శ్రద్దలతో వీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ వేణుగోపాల స్వామి రుక్మిణి సత్యభామ సమేతంగా కల్పవృక్ష వాహనంపై ఆసీనులై పురవీధిలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా బి కేతవరం నుండి వచ్చిన శ్రీ గాయత్రి భజన మండలి ఆధ్వర్యంలో కళాకారులు శ్రీ వేణుగోపాలని కల్పవృక్ష వాహన సేవ ముందు ప్రదర్శించిన కోలాటం ఆకట్టుకుంది.
చిత్తూరు జిల్లా నాగలాపురం మండపంలో నెలవైన శ్రీ వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో తెప్పోత్సవం మనోహరంగా నిర్వహించారు. వార్షిక సూర్యపూజ మహోత్సవాల్లో భాగంగా జరిగిన స్వామివారి తెప్పోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. తొలుత స్వామివారికి నిత్య కైంకర్యాలు జరిపి స్నపన తిరుమంజనాన్ని నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి ఉత్సవమూర్తులను తిరుచిపై ఆశీర్వలనం చేసి ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. అక్కడ భక్తుల దైవనామ స్మరణల నడుమ తెప్పోత్సవాన్ని నిర్వహించారు. ఆ తరువాత స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మెదక్ జిల్లా సదాశివపేట మండలం నందికంది గ్రామంలోని శ్రీరామలింగేశ్వర స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కళ్యాణ చాళుక్యుల పరిపాలన కాలంలో నిర్మితమైన పురాతనమైన ఈ ఆలయంలో 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారి మంగళాశీసులతో ఉత్సవాల సందర్భంగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, గౌరీ పూజ, గోపూజ, రక్షాబంధనం, ఋత్విక్ వర్ణం, పంచగవ్య మేళనం తదితర కార్యక్రమాలు జరిపారు. తరువాత శ్రీరామలింగేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని నిర్వహించి అగ్ని ప్రతిష్ట, ఆవాహిత దేవతా హోమాలు జరిపారు. ఈ సందర్భంగా శ్రీ మాధవానంద సరస్వతి స్వామీజీ భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. చిత్తూరు జిల్లా మొలకల చెరువు మండలం బిళ్లూరి వారి పల్లెలో నెలవైన శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో శ్రీరామకోటి మహాజపయజ్ఞం వేడుకగా నిర్వహించారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా శ్రీ మహాగణపతి, శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామి వారికి పంచామృతాభిషేకాన్ని నిర్వహించి చక్కగా అలంకరించి హారతులు సమర్పించారు. తరువాత శ్రీ సీతారాములను అష్టోత్తరాలతో పూజించి మండపంలో వేంచేపు చేసి నీరాజనాలు సమర్పించారు. హైదరాబాద్ నాగోల్ కృషినగర్లో శ్రీ విష్ణు సహస్రనామ సంకీర్తన జపం భక్తి శ్రద్దలతో నిర్వహించారు. శ్రీ విష్ణు సహస్రనామ క్షేత్రం శ్రీ గోపాలకృష్ణ దేవతా గోశాల ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం సహస్రనామ జపం చేశారు. ఏప్రిల్ 1వ తేదీన సహస్రనామ జపం పూర్ణాహుతి నిర్వహిస్తారు. తమిళనాడు రాష్ట్రం తిరుత్తని తాలూకా నెడంబరం గ్రామంలోని శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలను నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత పెరుమాళ్ ఉత్సవమూర్తులను మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తీసుకువచ్చి ఆలయ పుష్కరిణి వద్ద వేంచేపు చేశారు. అక్కడ పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో స్వామివార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం శ్రీ చక్రతాళ్వార్ ఉత్సవమూర్తికి భక్తి శ్రద్దలతో తీర్థవారి ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివార్లను అలంకరించి ధూపదీప నివేదనలు నిర్వహించారు. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నిగ్గుగలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నిగ్గుగలిగిన మంచి నల్ల కలువవలే. ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకొన్నవాడు, ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకొన్నవాడు, వెలలేని గట్టి పెద్ద వెండి కొండవలేను. వెలలేని గట్టి పెద్ద వెండి కొండవలేను. సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో. ఆధ్యాత్మిక విశేషాలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. అద్భుత దర్శనం, శ్రీ సీతారామ కళ్యాణ వీక్షణం. భద్రాద్రి రామయ్యకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు. హనుమంత వాహనంపై తిరుమలేశుని తిరువీధి విహారం. రంగనాయకుడి మండపంలో శ్రీరామచంద్రస్వామికి తిరుమంజనం. రామనామ స్మరణతో మార్మోగిన శ్రీరామ తీర్థం. ప్రభుత్వ లాంఛనాలతో శ్రీరామనవమి ఉత్సవం.
శ్రీ కోదండరామస్వామి సన్నిధిలో ఘనంగా ధ్వజారోహణం. ఒంటిమిట్టలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీరామనవమి వేడుకలు. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి పర్వదిన వేడుకలు. శోభాయమానంగా శ్రీ సీతారాముల కళ్యాణాలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే సంస్కృత ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.